బస్ ప్రమాదానికి సంబంధించి కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఇది ఏదైనా యాక్సిడెంట్ అయితే ఇమ్మీడియట్ గా నిలబెట్టి ఉంటే కూడా ఇంత ఇబ్బంది ఉండదు. మోటార్ సైకిల్ జరిగిన వెంటనే ఇమ్మీడియట్ ఉందంటే చాలా మంది అలర్ట్ అయిపోయింది. ఎందుకు ఇట్లా యాక్సిడెంట్ జరిగింది మోటార్ సైకిల్ అనిందంటే చాలా మంది ప్యాసింజర్లు కిందికి దిగిపోయింది. ఎదురు వాళ్ళు కొద్ది దగ్గర ఒక ఫర్లాంగ్ మైన ఈ మోటార్ సైకిల్ రావడంతోనే ఈ రోడ్డు మీద రాపిడ్ జరగడంతోనే మొత్తం పెట్రోల్ అదంతా బస్ట్ కావడం, ఈ ఫైర్ కావడంతోనే ఇదంతా జరగడం జరిగింది. కాబట్టి దీని నుంచి కూడా ఈ ఫ్యూచర్లో ఇటువంటి జరగకుండా పునరావృతం కాకుండా చూడాలి. ఈ బస్సు ట్రావెల్ ఓనర్స్ కూడా ఒకసారి డ్రైవర్లకు అందరు కూడా ప్రికాషన్ చేయాలని కోరుకుంటూ ప్రభుత్వం ఖచ్చితంగా వీళ్ళకు నష్టపరిహారం ఇచ్చే విధంగా ఎవరితోనైనా కానీ ట్రావెల్స్ కానీ లేకుంటే ప్రభుత్వం అయినా కానీ ట్రావెల్ వాళ్ళు లేకపోతే మాత్రం ప్రభుత్వం ఇచ్చి ఇలా బాధితులందరినీ కూడా ఆదుకోవాలని కోరడం జరుగుతుంది.